ఆర్ట్ అకాడమీ గురువు శ్రీమతి శోభా గోపు. నేను శోభా నాయుడు గారి డిసైపుల్ నండి. సో మా స్టూడెంట్స్ ఈ రోజు 25 స్టూడెంట్స్ పర్ఫామ్ చేశారు 4 గ్రూప్స్ గా. సో ఇంతటి చక్కని అవకాశము మన శ్రీ రమణారావు గారు మాకు ఇలాంటి అవకాశాన్ని కలుగజేశారు. ఎంతో అదృష్టం చేసుకున్నాము. ఈ అందరి కళాకారుల్ని ఈ విధంగా ఈ వేదిక మీదకి తీసుకొని వచ్చి వాళ్ళని ప్రోత్సహించడము, వారి గురువులకే కాదు సత్కారము, వారి శిష్య బృందానికి కూడా ఇంతటి అవకాశాన్ని కలిగించి వాళ్ళని ప్రోత్సహించి ఇంకా ఎంతో ఎంకరేజ్మెంట్ అనమాట ఇక్కడ పిల్లలకి అందరికీను. వాళ్ళు ఇలాగే ప్రతి పేరెంట్స్ కూడా ఎంతో గర్వంగా వాళ్ళ పిల్లల్ని స్టేజ్ మీద చూస్తూ ఎంతో ఉప్పొంగిపోతున్నారు వాళ్ళందరూ. ఇలాగే ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఈ సంస్కృతిని ఇలాగా ముందుకు తీసుకొని వచ్చి పిల్లల్ని ఇప్పటి జనరేషన్ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇలాంటి అవకాశం ఒక గురువుల దగ్గర వాళ్ళకి మంచి అభ్యాసాన్ని కలుగజేసి ఇటువంటి గొప్ప స్టేజ్ మీద చేసే అవకాశము తెప్పించుకోవాలని రమణారావు గారు లాంటి వాళ్ళు ఈ గురువులకి ఇంతటి గొప్పటి అవకాశాన్ని కలిగించి ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్ ని మాకందరికి చక్కని అవకాశం కలిగించినందుకు చాలా ధన్యవాదాలు. 25 మంది పార్టిసిపేట్ చేశారండి. పిల్లలు ఫస్ట్ గ్రూప్ గరుడ గమన తవా చేశారండి, 7 మంది పిల్లలు. మళ్ళీ 8 మంది తిల్లానా చేశారు. 3 పిల్లలు భోషంబో అనే డాన్స్ నృత్యాన్ని చేశారు. తర్వాత చక్కని తల్లికి చాంగుబళ్ళ అని అమ్మవారి గురించి చేశారు. నేను గత 16 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉండి పిల్లలకి చక్కగా నేర్పిస్తూ గురు పరంపరాన్ని తీసుకొని వస్తూ ఇలా ముందుకు సాగరిస్తూ ఉన్నాను. మేము ఇంటర్నేషనల్ గా కూడా పర్ఫామ్ చేసామండి. బాలి, ఇండోనేషియా, మన గ్యాంటాక్, తర్వాత ఇది మన మలేషియా, దుబాయ్, ఇంకా నేపాల్ పశుపతినాథ్ టెంపుల్, ఇలాగే ఇక్కడనే కాకుండా ఇంటర్నేషనల్ గా కాకుండా ఇంకా చుట్టుపక్కల డిఫరెంట్ స్టేట్స్ లో కూడా మేము పర్ఫామ్ చేస్తూ ఉన్నాం. పిల్లల మంచి అవార్డ్స్ కౌస్తుభం కూచిపూడి ఆర్ట్ అకాడమీ లైన్ 2 నేర్పిస్తున్నాను. మిమ్మల్ని నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 9052896699. శ్రీమతి వెంపు గౌతమి, నేను సిద్ధేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డాన్స్. రవీంద్ర భారతిలో గ్లోబల్ ఈవెంట్స్ ఆర్గనైజింగ్ ఆధ్వర్యంలో ఉగాది శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వెడ్డింగ్ థీమ్ లో అలంకరించిన వేదికపై సంగీతం, నృత్యాలతో కార్యక్రమం ఆకట్టుకుంది. ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ హాజరై సత్కారం అందుకున్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ కెవి రమణారావు భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడం తమ లక్ష్యమని తెలిపారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, గౌరవ అతిథి కోలేటి దామోదర్ గుప్తా పాల్గొన్నారు. చిన్నారుల కూచిపూడి నృత్యాలు, సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో పలు రంగాల ప్రముఖులను సత్కరించి చివరిగా నిర్వాహకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు లావణ్య అండి. మేము కేపీహెచ్బి నుంచి వస్తున్నాము, లావణ్య నాట్యాలయం. సో భరతనాట్యం పర్ఫార్మెన్స్ చేస్తున్నారండి నా స్టూడెంట్స్. కృష్ణ కీర్తనలకు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఇలా రవీంద్ర భారతిలో మా పిల్లల్ని తీసుకొచ్చి వేయించడం, కళని ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ. ఇలా ప్రోత్సహిస్తున్న మన కమిటీ వాళ్ళందరికీ చాలా హృదయపూర్వక ధన్యవాదాలండి. కేపీహెచ్బి 9th క్లాస్. నాకు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి భరతనాట్యం. మేము చాలా చోట్ల ఇచ్చామండి. కేపీహెచ్బి పరిసర ప్రాంతాల్లో ఇచ్చాము, ఇంకా ఖమ్మంలో ఇచ్చాము, భక్తి రామదాస్ కళాక్షేత్రంలో. మళ్ళీ త్వరలో తిరుపతి కూడా వెళ్ళబోతున్నాం. నేను నా కింద ఆల్మోస్ట్ 120 మెంబర్స్ ఉన్నారండి. మాకు రమణారావు గారి ద్వారా అవకాశం వచ్చిందండి. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇలా కళని ప్రోత్సహించే వాళ్ళు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాము. భారతీయ సంప్రదాయం, భారతీయ నృత్యాలని ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. ఈ రోజుల్లో పాశ్చాత్య సంస్కృతుల కంటే కూడా భారతీయ సంస్కృతి చాలా గొప్పదని భావిస్తున్నాము. అందువల్ల మేము ఈ నృత్యశాలని వీటిని ఎంకరేజ్ చేస్తున్నాం. రమణారావు గారికి మరియు రవీంద్ర భారతి కమిటీ సభ్యులందరికీ చాలా థ్యాంక్స్ అండి.
8897237755. లావణ్య. థ్యాంక్ యూ సో మచ్. అండి. సో ఆవిడ ఉన్నప్పుడు ఆవిడతో పాటు కలిసి చేసిన జర్నీ చాలా మెమరబుల్ మూమెంట్స్ అవన్నీ గుర్తు చేసుకుంటూ ఇప్పుడు నా శిష్య బృందంతో నేను ఈ కళను ఇంకొంచెం అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. మా మేడం గారు కోరుకుని కూడా అదేను. సో ఆ కళ ఎక్కడైతే ఏ బిడ్డలకైతే అలా అందరికీ రాదు కూడా, ఆ ఎవరికైతే అభ్యసించే అవకాశము ఆ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుందో అక్కడ నా వంతు నేను నేర్పించే కృషి చేయాలనుకుంటున్నాను. మీ గురువారి పేరండి? శోభానాయుడు గారు, పద్మశ్రీ శోభానాయుడు గారు. ఈ గ్లోబల్ ఈవెంట్స్ వాళ్ళు చేసిన ఉగాది సంబరాల కార్యక్రమాల్లో అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. పిల్లలకు నేర్చుకునే చిన్న విద్యార్థులకు, పెద్దవాళ్ళకి అందరికీ ఇది ఒక మంచి సదవకాశంగా ఉంటుందని భావిస్తున్నాము. ఇటువంటి మంచి డయాస్ దొరకడము చాలా రేర్ అకేషన్స్లో దొరుకుతుంది. ఇటువంటి అదృష్టం వీళ్ళందరికీ కల్పించినందుకు కూడా కృతజ్ఞతలు. మీ ఇన్స్టిట్యూట్ పేరేంటి మేడం? ఇప్పటి వరకు ఇక్కడ కూచిపూడి డాన్స్ అకాడమీ, స్వాతి రెడ్డి. ఈరోజు మీ స్టూడెంట్స్ ఏ పాటలకు పర్ఫార్మెన్స్ చేశారు? గణేష్ పంచరత్నం అంటూ చేశారు. కొండాపూర్ నుంచి, హైదరాబాద్ కొండాపూర్. కూచిపూడి మేడం ఎన్ని సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నారు? వీళ్ళంతా 1 year నుంచే నేర్చుకుంటున్నారండి. మీరు ఇన్స్టిట్యూట్ ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు? ఇన్స్టిట్యూట్ 21 నుంచి రన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ మీరు పర్ఫార్మెన్స్ చేశారండి? ఫస్ట్లీ అబ్రాడ్ వాళ్ళు ఆన్లైన్లో మాత్రం నేర్చుకుంటున్నారు. రీసెంట్గా 1 year నుంచి హైదరాబాద్లో నేను ఆన్లైన్లో మీరు కోచింగ్ ఇస్తారు. ఆన్లైన్ ఎంతమందికి ఇస్తారండి? 15 members ఉన్నారు. 15 members. నేటివ్ ప్లేస్ కడప మాది. ఓకే. సో ఆన్లైన్ క్లాస్ ఒకటే రన్ చేస్తున్నాను కరోనా నుంచి. బట్ రీసెంట్గా 1 year నుంచి హైదరాబాద్లో డైరెక్ట్ క్లాసెస్ రన్ చేస్తున్నాను. ఈరోజు భారత్ అకాడమీ వాళ్ళు మీకు ఎట్లా అప్రోచ్ అయ్యారు? వీళ్ళది ఫేస్బుక్లో చూశాను. తర్వాత కాల్ చేస్తే డీటెయిల్స్ అన్ని సెండ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ని అప్రోచ్ అయితే వీళ్ళు ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళని మాత్రమే నేను ఇప్పుడు పార్టిసిపేట్ చేయించాను. టోటల్గా స్టూడెంట్స్ 60 members ఉన్నారు. సో వీళ్ళు మాత్రం ఈరోజు పర్ఫార్మెన్స్కి తీసుకున్నారు. ఒకటే బ్రాంచ్ అండి మీకు ఇప్పుడు రన్ అవుతుంది? ఒకటే బ్రాంచ్? 4 communities టీచ్ చేస్తున్నాను. మీ పేరండి? స్వాతి రెడ్డి గౌతూరి. గ్లోబల్ ఈవెంట్స్ వాళ్ళు ఈ అవకాశం కల్పించినందుకు వాళ్ళకు చాలా కృతజ్ఞతలు. నేను గాంధారి విద్య గురువును. ఈ గాంధారి విద్య అనేది పిల్లలు కళ్ళకు గంతలు కట్టుకొని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ముందు ఏం జరుగుతుందని కళ్ళతో చూడకుండా వాళ్ళ మిగిలిన అవయవాలు ఉంటాయి కదా, శ్వాస, శబ్దము, వీటితోనే వాళ్ళు గుర్తిస్తారు. అన్ని కళ్ళతో చూడకుండా ఏదైనా చెప్పగలుగుతారు. దీనివల్ల వీళ్ళ ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, బుద్ధి, జ్ఞానం అన్నీ చాలా పెరుగుతాయి. చదువులో చాలా రాణించడం, చాలా ముందుకెళ్ళడం జరుగుతుంది. మీరు ఇన్స్టిట్యూట్ పెట్టి ఎన్ని ఇయర్స్ అయిపోయింది? నేను ఇన్స్టిట్యూట్ పెట్టి 1.5 year అవుతుంది. ఓకే. ఇప్పటి వరకు ఎంతమంది టీచ్ చేశారు? ఇది ఒక 120 members టీచ్ చేశాను. ఈరోజు భారత అకాడమీ వాళ్ళు మీకు ఎట్లా అప్రోచ్ అయ్యారు? మామూలుగా యూట్యూబ్ ద్వారా ఎట్లా అనిపిస్తుంది ఈరోజు హైదరాబాద్? చాలా ఆనందంగా ఉంది సార్. ఓకే. ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు? 11 members. ఏ పాటలు చేశారు సార్? పాట కాదు, గాంధారి విద్య. కళ్ళకు గంటలు కట్టుకొని ఏమైనా చెప్పగలుగుతారు. మా స్టూడెంట్స్, నేను కౌస్తుభమ్మ కూచిపూడి వారి తరఫు నుంచి ఇక్కడ వచ్చాను. ఈరోజు గ్లోబల్ ఈవెంట్స్ వారి తరఫున ఉగాది మరియు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ వరల్డ్ రికార్డ్స్ ఉత్సవం జరుగుతుంది. సో దానిలో భాగంగా మా స్టూడెంట్స్ ఇక్కడ ప్రదర్శన ఇచ్చారు. దానిలో భాగంగా మా పిల్లలకి కూడా ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. నాకు కూడా అవార్డు వచ్చిందండి. అండ్ ఈ గ్లోబల్ ఈవెంట్స్ వారికి అండ్ రామారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే పిల్లలు కూడా కొనసాగించే నృత్యాన్ని ఇంకా బాగా నేర్చుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ. మీ ఇన్స్టిట్యూట్ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? సిద్ధేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డాన్స్, ప్రియన్ రెడ్డి దగ్గర నుంచి. ఇప్పటి వరకు ఇక్కడ 6 members చేశారండి. అండ్ మిగతా వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈవెంట్ చాలా బాగా జరుగుతుంది. అండ్ లైవ్ కూడా ఉంది ఇక్కడ. సో చూడని వాళ్ళు ఎవరైనా లైవ్ కూడా చూడొచ్చు. అండ్ గ్లోబల్ ఈవెంట్స్ అని కొడితే మీకు యూట్యూబ్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.
సో మా గురువు గారు వచ్చి శ్రీ రాపల్ల చంద్రశేఖర్ గారు. నేను చిన్నప్పటి నుంచి వారి దగ్గర నృత్యం నేర్చుకున్నాను. ఈ కూచిపూడి డాన్స్లో నేను డిప్లొమా ఫినిష్ చేశానండి. అండ్ మా ఇన్స్టిట్యూట్ వచ్చి 11 years నుంచి రన్ చేస్తున్నాను నేను. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎవరైనా స్టూడెంట్స్ ఎలా? మీ నెంబర్ మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9347794449. అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. హ్యాపీ అనిపిస్తుంది సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత. యాక్చువల్లీ మెయిన్ కారణం మా మేడం. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇది దాంట్లో ప్రాక్టీస్లో ఉన్నారు? ఈ టైకోండో ప్రాక్టీస్ సుమారు నేను 10 years నుంచి చేస్తున్నాను సార్. మా పిల్లలందరూ చాలామంది బ్లాక్ బెల్ట్ కూడా ఇంట్లో సంపాదించారు. నేషనల్ అండ్ స్టేట్ లెవెల్లో కూడా కాంపిటీషన్లో మా బీపీటీ అసోసియేషన్ ఉంది కొంపల్లిలో. మా కోచెస్ అందరూ మాకు చాలా సహాయపడతారు. మా పిల్లలు కూడా వాళ్ళే గైడెన్స్ ఇస్తారు. చాలా బాగా చేశారు ఈరోజు. ఎన్ని రోజులు పట్టింది ట్రైనింగ్ ఇవ్వడానికి? ఈ ట్రైనింగ్ ఎక్కువ తీసుకోలేదు సార్. ఇంచుమించి 2-3 daysలో చేసాం సార్. ఓకే, మీ పేరు? నా పేరు సూర్య సార్. ఇది నాకు నా లైఫ్లో ఒక గొప్ప అవకాశం సార్. ఇలాంటి అవకాశాన్ని మాకు ముందు సార్ గారు కూడా మాకు కల్పించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒక్క డ్యాన్స్ మ్యూజికే కాదు సార్, చాలా కళలు అనేవి చాలా ఉన్నాయి. అందులో నేను నెక్స్ట్ టైం ఇంకా పెయింటింగ్, నెక్స్ట్ అబాకస్ కానీ వేదిక్ మ్యాథ్స్ కానీ తీసుకొని రావాలని నేను అనుకుంటున్నాను. నా పేరు సునీత సార్. ఓకే, మా స్కూల్ ఆదిత్య గ్లోబల్ స్కూల్ నుంచి మేము ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చాము. యాక్చువల్గా రీసెంట్గా మా స్కూల్లో యాన్యువల్ డే కంప్లీట్ చేసుకున్నాము. సో మేము 1.5 year నుంచి పిల్లలకి మా మాస్టర్ గారు సూర్య సార్ గారు కోచింగ్ ఇస్తున్నారు. సో సూర్య సార్ గారు కోచింగ్ ఇస్తున్నారు. తన గైడెన్స్లో పిల్లలంతా కూడా ఇలా నేర్చుకొని సెల్ఫ్ డిఫెన్స్ ఎక్కువ మెయిన్గా ఏంటంటే ఈ రోజుల్లో సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం అండి, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. సో మేము ఇది నార్మల్గా అయితే మ్యూజిక్ డ్యాన్సే ఉంటుంది కదా, మేము మన రవీంద్ర భారతి స్టేజ్ పైన మా పర్ఫార్మెన్స్ కూడా చేద్దామని చెప్పి మేము సార్ గారిని కోరడం జరిగింది. సో సార్ మాకు ఇంత మంచి అవకాశాలు ఇచ్చినందుకు మేము చాలా రుణపడి ఉన్నాం సార్కి. యాక్చువల్గా ఈరోజు ఎంతమంది పర్ఫార్మెన్స్ చేశారండి? ఈరోజు మేము 5 members తీసుకొచ్చాం సార్. నెక్స్ట్ టైం ఇంకా మెంబర్స్ని ఇంక్రీజ్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నాం సార్. ఇలా గ్లోబల్ ఈవెంట్స్కి వచ్చాము. ఉగాది సందర్భంగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా చేశాము. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ దొరికినందుకు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. వీఆర్ ఫ్రమ్ సిరిమువా. ఓకే, ఏ పాటలు చేశారండి? మేము గణేష పంచగం ఓకే చేసాము. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారండి? మేము ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఇక్కడ జాయిన్ అయ్యి 1 year అవుతుంది. ఓకే, ఇంతకు ముందు ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ గురువు గారి కింద 1 year అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ నేర్చుకున్నారు మీరు? అకాడమీస్ పేర్లు గుర్తులేవు కానీ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఇండియా విధంగా ఎక్కడన్నా చేశారా? పర్ఫార్మెన్స్ ఎక్కడెక్కడ చేశారు ఇప్పటి వరకు? ఇక్కడ ప్రాపర్ పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడే ఫస్ట్ ఇచ్చింది ఇక్కడేనా? ఓకే, మీరు మేడం ఫస్ట్ ఇదే పర్ఫార్మెన్స్? నేను చిన్నప్పుడు చేసేదాన్ని. అండ్ నేను గాడ్ వెరీ గుడ్. దాని తర్వాత ఇప్పుడే చేయటము 1 year అయింది ప్రాక్టీస్ తీసుకోండి. అండ్ ఈరోజు చేస్తున్నాము. నేను మీకు దిల్షుక్ నగర్ ఎల్బీ స్టేడియం దాంట్లో చేసాము. ఓకే, ఈరోజు రవీంద్ర భారతిలో ఇంత మంచి ప్లేస్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇంతమంది చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది మాకు. లైక్ ఆఫ్టర్ సో మెనీ, నాకు పెద్ద ప్లేస్ తర్వాత ఈ రోజు అది కూడా ఫస్ట్ పర్ఫార్మెన్స్ రవీంద్ర భారతిలో ఇవ్వడం, ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్. మీ పేరమ్మా? ఓకే, ఏ పాట పర్ఫార్మ్ చేసావమ్మా? మీ పేరు తల్లి? సమీక్ష. ఓకే, ఏ పాట చేశారు? ఇంకా శ్యామలి మీనాక్షి. ఓకే, ఫస్ట్ టైం ఇది? ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడన్నా చేశారా? ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇంత మంచి ప్లేస్లో మీకు? ఎట్లా సపోర్ట్ చేస్తారు ఇంట్లో మీకు పోయి డాన్స్ నేర్చుకోవడానికి? మీ మదర్ ఇట్లా? థ్యాంక్ యూ. నా పేరు హైదరాబాద్. నేను భరతనాట్యం నేర్పిస్తున్నాను. మాది మహబూబ్ నగర్. ఈరోజు రవీంద్ర భారతిలో జరిగిన ప్రోగ్రామ్కి మేము అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చాలా పెద్ద అంటే స్టేజ్ ఇంతవరకు చేసిన దాంట్లో ఇది ఒక పెద్ద స్టేజ్ అన్నమాట. తెలంగాణలో మంచి ప్లేస్. ఇంకా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ గారికి చాలా ధన్యవాదాలు. ఇంకా ముందు ఇలాగే చాలా ప్రోగ్రాంలు నిర్వహించాలని, అందులో మాకు కూడా అవకాశం ఇవ్వాలని మేము సార్ గారిని కోరుతున్నాము. ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు? మా దగ్గర 8 members స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయించాను నేను. ఇంకా ఫర్దర్లో ఇంకా నాకు ఛాయిస్ ఇస్తే ఇంకా చాలా మంది స్టూడెంట్స్ని కూడా నేను అటెండ్ చేస్తాను.
ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నారండి? నేను 8 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను సార్. మా గురువు గారు కన్నమ్మ మేడం మహబూబ్ నగర్లోనే ఉంటుంది. ఆ మేడం దగ్గర నేను నేర్చుకున్న విద్యలను నా స్టూడెంట్స్ ద్వారా నేను అందరికీ నేర్పించాలనేది అనుకుంటున్నాను. మా స్టూడెంట్స్ కూడా చాలా బాగా చేస్తారు. ఏమైనా అవకాశాలు ఉంటే కూడా మాకు ఇప్పించడం. టైమింగ్స్ ఎట్లా ఉన్నాయండి? టైమింగ్స్ క్లాస్ టైమింగ్స్ ఈవినింగ్ టైంలోనే ఉంటుంది సార్. ఒకవేళ హాలిడేస్ ఉంటే టైంలో పట్టుకుంది. ఇప్పటి వరకు మీ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేశారు? హైదరాబాద్ మహబూబ్ నగర్లోనే పర్ఫార్మెన్స్ చేస్తాం సార్. ఇంకా పరంగా ఏమో చెప్పలేదు. ఇంకెవరు పెద్ద అవకాశాలు వస్తే అది మా ఇష్టమని భావిస్తున్నాను. ఓకే, ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే మీ కాంటాక్ట్ నెంబర్? నా కాంటాక్ట్ నెంబర్ 9642631989. ఓకే, ఇన్స్టిట్యూట్ పేరు? అనన్య నృత్య అకాడమీ. ఓకే, మీ పేరండి? సార్ మీ పేరు? హైందవి. నా పేరు హైందవి సార్. ఓకే.